ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఇంట్లో దొరికే వాటితోటే దీపావళికి ఉపయోగపడే మంచి మంచి డిఐవైస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక పేపర్ని ఇలా ఆర్చ్ షేప్లో డ్రా చేసుకున్నానండి. పైన రౌండ్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అట్టముక్క మీద పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి 6 అవసరం అవుతాయండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే 6 రెడీ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఎంతైతే సైజులో ఉందో అంత సైజులో కట్టముక్కను కట్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ప్రొటెక్టర్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా బౌల్ కానీ ఏదైనా పర్వాలేదండి. 6 కూడా ఒకటే షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోండి. కింద సమానంగా ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అట్టముక్కకి ఇలా గమ్ తోటి జాయిన్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఇవ్వాలండి. నేను ఇక్కడ B7000 గమ్ యూస్ చేశాను. మీరు ఏ గమ్ అయినా కూడా వాడుకోవచ్చు. వేరే ఏ గమ్ అయితే కొంచెం టైం పడుతుంది అంతేనండి. ఇప్పుడు వీటికి అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకటే కలర్ ఉంటే అన్నిటికీ ఒకటే కలర్ వేసుకోండి. లేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే 6టికి 6 కలర్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ ఈ మిర్రర్స్ తీసుకున్నానండి. ఇవి 10 గ్రామ్స్ మీకు 20 రూపీస్ పడతాయి అంతేనండి. 20 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మీరు చాలా చేసుకోవచ్చు. ఈ 6 చేశాక కూడా ఇంకా మిగులుతాయండి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకొని ఈ మిర్రర్స్ని ఇలా అంటించేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే మధ్యలో కూడా మనకు నచ్చిన విధంగా ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఫ్లవర్ పెట్టేసుకొని అక్కడక్కడ ఒక మిర్రర్ అయితే అంటించుకున్నాను. ఇదే విధంగా మిగిలిన 5 కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ దగ్గర నా దగ్గర ఈ గోల్డ్ కలర్ బీడ్స్ చైన్ ఉంటే ఇది అంటించుకుంటున్నాను. ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అదండి. చూసారు కదండి, 6 కూడా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఇదంతా చేయడానికి నాకు ఒక 1.5 అవర్ పట్టింది. సో ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ప్రతి దీపావళికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ నేను ఇక్కడ డబుల్ ప్లాస్టర్ వాడుతున్నాను. డబుల్ ప్లాస్టర్ పెట్టేసుకొని 6టికి కూడా మీరు ఎక్కడైతే డెకరేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీకు నచ్చిన విధంగా వీటిని స్టిక్ చేసుకోవచ్చు. స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఆర్టిఫిషియల్ లైట్స్ దొరుకుతాయి కదండి బయట, అవి మాత్రమే యూజ్ చేయాలండి. మనం ఆయిల్ వేసి నార్మల్గా దేవుడి దగ్గర పెట్టే దీపాలు ఉంటాయి కదా, అవి దీని మీద బరువైతే ఆగవండి. మళ్ళీ అవి పెట్టి కింద పడిపోయి దీపావళి రోజున ఇబ్బంది పడడం కంటే నేను ముందే చెప్తున్నాను. ఇవి జస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే మనకి ఇంటికి అలంకరణ కోసం మాత్రమే వాడుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా ఏంటో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ పట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. ఇది నేను బయట కొన్నాను, 25 రూపీస్ పడింది. అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట. మనకి డెకరేషన్ పర్పస్కి పర్వాలేదు. మీ ఇళ్ళల్లో ఉంటే ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. అలాగే కొన్ని గాజులు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి గాజుని ఇలా మధ్యలో పెట్టేసుకుని కరెక్ట్గా వెనక్కి ఇలా ఫిట్గా పట్టుకొని ఇలా చుట్టేసుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మీరు దారం చుట్టారనుకోండి చాలా టైట్గా ఉంటుందన్నమాట, లేకపోతే త్వరగా ఊడిపోతుంది. 1-2 సార్లు ఇలా చుట్టుకుని తర్వాత దారం చుట్టేయండి. దారం గట్టిగా చుట్టేసి లాస్ట్లో ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసుకోండి. అలా అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వెనకాల ముడి కనిపించకుండా ఒక చిన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్గా గమ్ తోటి అతికించేసుకుంటున్నాను. మీ దగ్గర గ్లూగన్ ఉంటే గ్లూగన్ వాడుకోవచ్చండి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. అయితే నేను దీన్ని మల్టీపర్పస్ కింద ఎలా వాడుకోవాలనేది నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు నేను మళ్ళీ మిర్రర్స్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ మిర్రర్సే 10 గ్రాములు 20 రూపీస్ పడింది. ఒకసారి తెచ్చుకుంటే చాలా ఎక్కువ డిఐవైస్ మనం చేసుకోవచ్చు అండి. ఇందాక కొన్ని చేసాం కదా, అవి మిగిలినవే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కూడా అంటించేసుకుంటున్నాను గమ్ అప్లై చేసి. అలాగే మధ్యలో కూడా ఒక మిర్రర్ పెట్టేసుకుంటున్నానండి. ఇదే విధంగా 12 అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు సూది దారం తీసుకొని దాంట్లో ఒక గోల్డ్ కలర్ పూస, అలాగే ఒక పాంపామ్, మళ్ళీ ఒక గోల్డ్ కలర్ పూస, మళ్ళీ ఇంకొక పాంపామ్, అలాగా 5 పూసలు అలాగే 2 పాంపామ్స్ ఎక్కించుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, దానికి అటాచ్ చేస్తూ సూది దారంతో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక ముడైతే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వీటిని బ్యాక్డ్రాప్ డెకరేషన్ కింద కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే వాల్ హ్యాంగింగ్ కోసమని రెడీ చేశాను.
డోర్ హ్యాంగింగ్ కోసం అని చెప్పి రెడీ చేశానండి. కానీ మీరు ఒకవేళ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా కోసం వాడాలనుకుంటే కనుక దీని బ్యాక్ సైడ్ డబుల్ టేప్ యూస్ చేసి మీరు వాడుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, మనం ఓన్లీ ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకునే ఫంక్షన్స్ అని, పార్టీస్ అని, బర్త్డే పార్టీస్ అలాంటివి ఉంటాయి కదండి. అలాంటి వాటికి చాలా సింపుల్గా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేయాలనుకుంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను 12 రెడీ చేశాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకుని వాళ్ళకి డబుల్ టేప్ సహాయంతో స్టిక్ చేసుకోవచ్చు. లేదు డోర్ హ్యాంగింగ్ కోసం అనుకుంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానితో ఒకటి సూది దారంతో ఒకదానితో ఒకటి అటాచ్ చేస్తూ కుట్టేసుకోవాలండి. ఒక 2 లైన్స్ దారం ఎక్కించుకొని కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే లాస్ట్లో హ్యాంగ్ చేసుకోవడం కోసం మనకి కీచైన్స్ ఉంటాయి కదండి, రింగ్స్, అవైనా వాడుకోవచ్చు, లేకపోతే ఉల్లెనైనా ఎక్కించుకోవచ్చు అండి. అంతేనండి, మనం పక్కన పెట్టేసే బ్యాంగిల్స్ అలాగే వేస్ట్ అనుకునే క్లాత్స్ తోటి మంచి డిఐవై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. సో ఐడియా నెంబర్ 3 చూద్దాము. నేను ఇక్కడ పేపర్ కప్స్ తీసుకున్నాను. వీటికి మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చండి. గోల్డ్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో చూపిస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి పేపర్ కప్స్ లేకపోతే ఈ కార్డ్బోర్డ్ పోల్స్ ఉంటాయి కదండి, మనం చిన్నపిల్లలకి అట్లు వేస్తూ ఉంటాం కదా బుక్స్కి, దాని లోపల ఉండే పోల్స్ ఉంటాయి కదా, అవైనా లేకపోతే మనం ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అలాంటివి వస్తూ ఉంటాయి, వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. అదైతే ఇంకా సింపుల్ అండి. ఇలా నేను 12 తీసుకున్నాను. ఆ 12కి కూడా ఈ గ్రీన్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పైన మూత తీసుకుని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నానండి. చిన్న మిక్సీది, పెద్ద మిక్సీది 2 తీసుకున్నాను. ఇలా 2 రౌండ్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోండి. అలా మనకి 4 రౌండ్స్ అయితే అవసరమవుతాయి. ఇప్పుడు నా దగ్గర గ్లిటర్ షీట్ ఉంటే సేమ్ ఇదే రౌండ్లో కట్ చేసుకుంటున్నాను. ఈ రెండింటినీ కూడా గమ్తో అతికించేసుకోవాలండి. ఇలాగే మిగిలిన 3 కూడా గ్లిటర్ షీట్ అయితే అతికించుకోవాలి. మీ దగ్గర గ్లిటర్ షీట్ లేకపోతే దీనికి కూడా పెయింట్ వేసుకోండి, లేదంటే కలర్ పేపర్ అయినా కూడా అతికించుకోవచ్చు. ఇలా 4 రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పేపర్ కప్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒకదాని మీద ఒకటి గమ్ తోటి అతికించేసుకోవాలి. మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ కూడా వాడుకోవచ్చు అండి. గ్లూ గన్ త్వరగా అతుక్కుంటుంది, ఫెవికల్ కూడా అతుక్కుంటుంది, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక డే అంతా అలా పక్కన పెట్టేశారంటే కరెక్ట్గా స్టిక్ అయిపోతుందండి. ఇలా నేను 6 తీసుకున్నాను. ఒక్కొక్క దానికి 6 చొప్పున మొత్తం 12 తీసుకున్నానండి. ఇలా ఒకదానికొకటి కప్స్ అనేవి రివర్స్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం రౌండ్స్ రెడీ చేసుకున్నాం కదా, కార్డ్బోర్డ్ రౌండ్స్, అది కింద వైపు ఒకటి అలాగే పై వైపున ఒకటి పెట్టుకోవాలి గమ్ హెల్ప్ తోటి. ఇలా పెట్టేసుకుని కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా మనం కావాల్సినట్టుగా మన దగ్గర ఉన్న మెటీరియల్ తోటి డెకరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. నా దగ్గర ఈ రెడ్ కలర్ లేస్ ఉంటే ఆ లేస్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఒకసారి మెజర్ చేసుకుని కట్ చేసుకుని గమ్ తోటి అతికించేసుకున్నాను. ఇదే విధంగా మొత్తం పోల్ అంతా కూడా ఎన్ని రౌండ్స్ ఉన్నాయో దాని ప్రకారం చేసుకుని అతికించుకున్నానండి. ఇలా అతికించుకున్న తర్వాత నా దగ్గర ఈ బీడ్స్ చైన్ ఉందన్నమాట, లేస్. ఆ లేస్ని కూడా నేను కట్ చేసుకుని పై వైపున మాత్రమే అతికించుకుంటున్నానండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా దియా స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఎవ్రీ ఇయర్ వాడుకోవచ్చు. సో ఈరోజు ఐడియాస్ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.